హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. శిరీష్ భరద్వాజ్ చాలామందికి గుర్తుండే ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను ప్రేమ వివాహం చేసుకోవడం ద్వారా వార్తల్లోకి ఎక్కారు. శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూశారు. శిరీష్ భరద్వాజ్ను ప్రేమ వివాహం చేసుకుంది. 2007లో వీరిద్దరూ గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ వీరి పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు, కానీ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. దీంతో 2011లో విడాకులు తీసుకుని వీరిద్దరూ విడిపోయారు. అప్పటికే వీరికి ఒక కుమార్తె పుట్టింది. పాప శ్రీజ దగ్గరే పెరుగుతోంది. ఇక శిరీష్ భరద్వాజ్ 2019లో మరో వివాహం చేసుకున్నారు. ఆమె హైదరాబాద్కు చెందిన డాక్టర్గా తెలుస్తోంది. ప్రస్తుతం వారు చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆ మధ్యన బీజేపీలో చేరి క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు శిరీష్ భరద్వాజ్. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనే శిరీష్ ఆయన్ను కలిశారు. 2017లో శిరీష్ వైసీపీలో చేరుతారనే వార్తలు కూడా వినిపించాయి, కానీ అవి కార్యరూపం దాల్చలేదు. అయితే గత కొంతకాలంగా శిరీష్ తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ 19న కన్నుమూశారు. అయితే శిరీష్ భరద్వాజ్ గుండెపోటుతో మృతి చెందినట్లుగా అతని స్నేహితులు తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు శిరీష్ మరణంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే 39వ ఏటనే ఆయన ఇలా మృతి చెందడం వారి కుటుంబ సభ్యులను బాధిస్తుంది. శిరీష్ మృతిపై శ్రీరెడ్డి కూడా ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టింది. శిరీష్ భరద్వాజ్ ఇక లేరు, ఎప్పటికైనా నీకు శాంతి దొరికిందారా శిరీష్ అంటూ నిన్ను మోసం చేశారు అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటనపై మెగా ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.